నమస్తే, వెల్కమ్ టు లియో. పోసాని కృష్ణమురళికి హార్ట్ అటాక్. అయితే వైసీపీ ఆడుతున్న ఈ నాటకానికి తెరదించినటువంటి ఒక సిఐ ఏంటి కథ, మొత్తానికి ఈ క్రైమ్ కథ స్టోరీలో మలుపులు ఎటెటు తిరిగాయి. దీని గురించి మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. కార్తిక్ గారు నమస్కారం. నమస్కారం జగన్ గారు. పొన్నవాళ్ళు నిన్న యథావిధిగా ప్రయత్నించి మొత్తానికి నేను బెయిల్ తేలేనని చెప్పి చేతులు ఎత్తేయడం జరిగింది. సో ఈరోజు పొద్దున్నే పోసాని కృష్ణమురళికి హార్ట్ అటాక్ అని చెప్పి పెద్ద సంచలనంగా మారి పూర్తిగా రాజంపేట హాస్పిటల్కి, అక్కడి నుంచి కడప నిమ్స్కి తరలించడం చాలా హడావిడి జరిగింది. వాస్తవానికి కూటమికి సంబంధించినటువంటి ఒక నేతలు కూడా చాలా వరకు భయపడారు. ఎందుకంటే ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి మొత్తానికి కథ కొలిక్కి వచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. దీని గురించి మీరు ఏం చెప్తారు? అంటే నిజానికి వైసీపీ నేత, ఫిలిం డెవలప్మెంట్ మాజీ కార్పొరేషన్ కంటే ముందు పోసాని కృష్ణమురళి యాక్టరు, రైటరు, డైరెక్టరు, ప్రొడ్యూసరు. సో యాక్టింగ్ స్కిల్స్ కొన్ని ఉంటాయి. నటించటం, పోలీసులు వచ్చినప్పుడు ఒక తీరు నటించాడు. తనకి ఏదో అనారోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పిన ప్రయత్నం చేశాడు. మీకు వైద్య పరీక్షలు చేయించిన తర్వాతే మేము కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు. నిజంగా కూడా అది ప్రొసీజర్. వైద్య పరీక్షలు చేయించిన తర్వాతే కోర్టులో హాజరుపరిచారు. అప్పటికి ఏమీ లేదు, బాగానే ఉన్నాడు. పైగా పోలీసు ఎంక్వైరీలో ఒప్పుకున్నాడు కూడా. నేను మాట్లాడిన మాటని కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు రాసిన స్క్రిప్టు ప్లస్ వాళ్ళ అబ్బాయి దాన్ని వైరల్ చేసేవాడని సజ్జల రామకృష్ణారెడ్డిని వాళ్ళ అబ్బాయిని చెప్పేశాడు. వాస్తవం ఏంటని చెప్పేశాడు. వాళ్ళ పార్టీలో ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎలా చేస్తారనే దాన్ని క్లియర్గా చెప్పే ప్రయత్నం చేశాడు. అలా చెప్తేనన్నా బెయిల్ వస్తుందేమని ఆశించాడు. సో పొన్నవూరు సుధాకర్ రెడ్డి కూడా చివరిదాకా చాలా ప్రయత్నం చేశాడు. అవును మా అవ్వ నేరం చేశాడు కానీ ఆరోగ్యం అవ్వదండి, అవును నేరం చేశాడు కానీ పాపం అమాయకుడండి, అవును నేరం చేశాడు కానీ పాపం పిచ్చోడండి, ఇలా ఏదో చెప్పుకునే ప్రయత్నం చేశారు. నేరం చేశాడు అన్నది అర్థమైన తర్వాత ఈ మిగతా అన్నీ పక్కకు పోయే రిమాండ్కి విధించారు జడ్జి గారు. రిమాండ్కి పోయిన తర్వాత అర్థమైపోయింది ఇక బెయిల్ రాదు. రెండోది కేసు మీద కేసులు ఉన్నాయి, మొత్తం 16 కేసులు ఉన్నాయి అంటున్నారు. కాబట్టి ఒకవేళ ఒక కేసులో బెయిల్ వచ్చినా మరో కేసులో అరెస్ట్ చేస్తారు. నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఉన్నాయి, ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటున్నారు. సో అప్పట్లో బయటకు రావడం కుదరదు. రెండోది ఒక సినిమా సెలబ్రిటీ మహిం భూజా అనేటువంటి ఒక విలాసమైన అపార్ట్మెంట్లో విలాసంగా బతుకుతూ, రెండోది ప్రతి నెల వైసీపీ నుంచి 3,85,000 జీతం తీసుకుంటూ ఒక రకమైన జీవితానికి అలవాటు పడే పోసాని కృష్ణమురళి జైలు జీవితంలో సహజంగా ఇవ్వలేడు కదా. అక్కడ చిప్పకూడు, చేప మీదనే కింద పండుకోవటం, ఇవన్నీ జైలు ప్రొసీజర్ వేరే ఉంటుంది. అతను రోజువారీ లైఫ్ స్టైల్ ఒక రకంగా ఉంటుంది. కానీ దీనికి భిన్నంగా బతుకుతున్నప్పుడు ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి కావాలి. రెండోది పోసాని కృష్ణమురళి ఎంత ఇబ్బంది పడ్డాడు అనుకోండి, ఒకరు అప్రూవ్గా మారాడనుకోండి, వైసీపీకి సంబంధించినటువంటి రహస్యాలని చెప్పడం మొదలెట్టాడనుకోండి, ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఇప్పటికే తడిసిపోతుంది. కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి తడిసిపోతుందంటే ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి గారి సెగదగినట్టే లెక్క. కాబట్టి ఏదో ఒకటి డ్రామా ఆడి ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు మనకున్న సమాచారం ఏంటంటే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు వైసీపీ ఎమ్మెల్యే, గెలిచిన 11 మందిలో ఒకడు. అతను పోసాని కృష్ణమురళిని కలిశాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆదేశాల మేరకు. సిఐ చెప్తున్నటువంటి వివరాల ప్రకారం అది కలిసినటువంటి కొద్దిసేపటికే ఇతనికి ఛాతీ నొప్పి వచ్చింది, అటాక్ వచ్చింది. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారి స్క్రిప్ట్ మళ్ళా అమలైంది. గతంలో పోసాని కృష్ణమురళి మాట్లాడిన మాటలు ఎట్టయితే సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పి మాట్లాడించారో ఇప్పుడు కూడా అదే స్క్రిప్ట్ రన్ అవుతూ ఉంది. ఆ స్క్రిప్ట్ ప్రకారం హార్ట్ అటాక్ వచ్చింది అనేటువంటి. కానీ ఆ మెదడు ఉందో లేదో తెలియదు, కానీ హార్ట్ అటాక్ వచ్చిందంటే హాస్పిటల్లో డాక్టర్ చెక్ చేస్తారన్న కామన్ సెన్స్ ఉండాలిగా. ఇప్పుడు కడపకి తీసుకొచ్చి రిమ్స్ హాస్పిటల్లో పెట్టి చెక్ చేయించారు. ఆ టెస్టుల్లో ఇతనికి ఏమీ లేదు, ఇదంతా డ్రామా అని తేలిపోయింది. ఇప్పుడు డాక్టర్ రిపోర్ట్ చెప్తాయిగా. కాబట్టి ఇవంటే టెన్షన్లో మెదడు మోకాళ్ళకు జారిందా ఏమో తెలియదు, కానీ ఇలాంటి పిచ్చి డ్రామాలు బంద్ చేసుకుంటే మంచిది. దీనివల్ల ప్రయోజనం కొన్ని గంటలు మాత్రమే. నేను కూడా అనుమానపడ్డా, ఎందుకంటే వీళ్ళు ఏమన్నా అంటే ఎమ్మెల్యే కలిసిన తర్వాత హార్ట్ అటాక్ రావటం అంటే నాకున్న అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో వివేకానంద రెడ్డి గారిని చంపి అది హార్ట్ అటాక్గా క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ సునీత గారు ఎదురు తిరగటం ఫలితంగా అది మర్డర్ అని తేలిన తర్వాత ఆ మర్డర్ మళ్ళీ చంద్రనాయుడు గారి మీదకి తోసే ప్రయత్నం చేశారు. కానీ తీరా మర్డర్ ఎవరు చేశారంటే ఇప్పుడు అవినాష్ రెడ్డి పేరు బయటకు వచ్చింది. సిబిఐ కేసులు అదేగా ఉంది. అవినాష్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డే కదా. అంటే వాళ్ళే చంపి హార్ట్ అటాక్గా క్రియేట్ చేసే స్టెప్, హార్ట్ అటాక్గా క్రియేట్ చేయలేని పరిస్థితిలో చంద్రబాబు మీద తోసే ప్రయత్నం. ఇప్పుడు కూడా అలాంటి ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఎందుకంటే వాళ్ళకి శవ రాజకీయం కావాలి. శవం దొరికిందంటే వాళ్ళకి చాలా హ్యాపీ. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద నిన్న బడ్జెట్ తర్వాత మాట్లాడటానికి 0 అండి, అవకాశమే లేకుండా పోయింది. అటు సంక్షేమానికి నిధులు కేటాయింపు జరిగింది, ఇటు అభివృద్ధి పరిగెత్తుతూ ఉంది. ఇలా ప్రశాంతంగా పోతే వైసీపీ అధికారం రావటం కష్టం.
రెండోది కూటమిలో ఏమైనా గ్యాప్ తీసుకొద్దామంటే అది కూడా వర్కౌట్ కావట్లేదు. అయస్కాంతం అతుక్కున్నారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. అవును, సాధ్యం కావట్లేదు. ఇప్పుడు ఏం మార్గం ఉంది? ఒకేపేమో వైసీపీలో వరుసగా అరెస్టులు జరుగుతున్నాయి. నాయకుల నుంచి కూడా ప్రజలు మా అరెస్టుని ఏమైనా ఆపగలవా లేదా, మనం బయట తీసుకొస్తావా లేదా? వైసీపీ నాయకుల నుంచి కూడా తీవ్రమైన ప్రెజరు. వీళ్ళంతా అప్రూవ్గా మారిపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు జీవితకాలం జైల్లో ఉండాల్సిన పరిస్థితి, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు జైలు జీవితాన్ని చూడాల్సిన పరిస్థితి. ఏదో ఒకటి చేయాలంటే ఇలాంటి చేయటం ప్రయత్నం చేస్తున్నారా అని నాకున్న అనుమానం. ఏంటంటే ఆయన చంపేసి అది కూటమి ప్రభుత్వమే తోసేద్దామని. ఎందుకంటే అది నిన్న కూడా ఒక వీడియోలో నేను చెప్పాను మీతోనే, వల్లభనేని వంశీని ఏమన్నా చంపే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి నుంచి ప్రాణహాని ఉండొచ్చు అని చెప్పేసి. అది వల్లభనేని వంశీ కావచ్చు, పోసానికి ఇష్టమల్లి కావచ్చు, జైల్లో ఉన్న సమీక్ష కావచ్చు, సమవి కావచ్చు, ఎవరో ఒకటి జైల్లో ఉన్న వాళ్ళని ఏదో ఒకటి చేసేసి అది కూటమి ప్రభుత్వం మీద చూసేది. ఎందుకంటే పోలీసులు ప్రభుత్వం చేతుల్లో ఉన్నాడు కదా, వీళ్ళంతా జైల్లో ఉన్నారు కదా. జైల్లో ఉన్నారంటే ప్రభుత్వం ఆధీనంలో ఉన్నట్టే కదా. ప్రభుత్వం ఆధీనంలో ఏదైనా జరిగితే ప్రభుత్వం మీదకే కదా మచ్చ. కాబట్టి వీళ్ళని ఏదో ఒకటి చేసి ప్రభుత్వం మీదకు తోయాలనేటువంటి ప్రయత్నం జరుగుతుందా అనేటువంటి ఒక అనుమానం నాకు ఉండే. కానీ ఇప్పుడు డాక్టర్లు తెరిచిపడేశారు ఇదంతా ఒక డ్రామా అని చెప్పి. అయితే గోరంట్ల మాధవ్ మాట్లాడిన మాటల్లో కూడా మనం చూసుకుంటే అంతర్గత యుద్ధం మొదలవబోతుంది అని చెప్పినారు. సో దీన్ని కూడా ఇలా తీసుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా కూటమి మీదకి ఏదో ఒక నెపం తోస్తానికి వీళ్ళు ఏదైతే జైల్లో ఉన్న ఖైదీలు ఎవరైతే ఉన్నారో వల్లభనేని వంశీ కావచ్చు, లేదా పోసాని కృష్ణమురళి కావచ్చు, వీళ్ళిద్దరిలో ఏదో ఒకటి చేసి ఖచ్చితంగా కూటమిలో ఉన్నటువంటి ఒక ఇష్యూ లేపాలని చెప్పి ట్రై చేస్తున్నారని చెప్పి అనుకోవచ్చు. ఖచ్చితంగా ఇప్పుడు ఆయన మాట్లాడుతూ ఏంటి, అసలు అంతర్యుద్ధం అంటే ఏంటి? నాకు ఈ అనుమానం రావడానికి కూడా కారణం గోరంట్ల మాధవ్ కామెంట్సే. గోరంట్ల మాధవ్ చిన్న వ్యక్తి కాదు, అతను మాజీ ఎంపీ, అంతకంటే ముందు పోలీస్ ఆఫీసర్. అతను చట్టం గురించి తెలుసు, ఏ పదం వాడాలో ఏ పదం వాడకూడదు, అంతర్యుద్ధానికి మీనింగ్ ఏంటో తెలుసు. తెలియని వ్యక్తి అనుకోకుండా ఒక పదం జారాడంటే వేరు, అంతర్యుద్ధానికి మీనింగ్ ఏంటో తెలుసు. ఇప్పుడు మణిపూర్లో జరుగుతున్న సంఘటనలు అంతర్యుద్ధం అంటామండి, మావోయిస్టుల సమస్యలు అంతర్యుద్ధం అంటామండి. అంటే శాంతి బాధితులు విఘాతం కలిగించేటువంటి సమస్యల్ని అంతర్యుద్ధం అంటామండి. ఇప్పుడు శాంతి బాధితులు ఆంధ్రప్రదేశ్ ప్రశాంతంగా ఉన్నాయి కదా, విఘాతం కలిగించే అంశాలు ఏమీ లేవు కదా. వైసీపీ నాయకులు అరెస్ట్ అవుతున్నా సరే అయ్యో పాప అనేవాడు కూడా లేడు కదా. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని సంవత్సరాలుగా కొన్ని దశాబ్దాలుగా ఉన్నటువంటి పోసానికి ఇష్టమల్లి అరెస్ట్ అయితే ఒక్క సినిమా వాడు స్పందించాడండి, ఒక్కడన్నా? ఎందుకు? అదే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి బయటకు వచ్చేస్తే ఒక్క పూట వచ్చినందుకు సినిమా సెలబ్రిటీలందరూ క్యూలు కట్టారు ఓదార్పు కోసం. కానీ పోసానికి ఇష్టమల్లి అరెస్ట్ అయితే ఎందుకు స్పందించలే? స్పందిస్తే తమకు కూడా బ్యాన్యం అంటుకుంటుంది, అంత ఎబ్బెట్టుగా మాట్లాడాడు, అంతగానో చెడ్డ పేరు సమాజం తెచ్చుకున్నాడు. సమాజం వెలివేసినటువంటి వ్యక్తి పోసానికి ఇష్టమల్లి. అలాంటి అంటే రోడ్డు మీద పెన్నని ఎవడు పూసుకోవాలనుకోడిగా ఆ రకంగా ఎవడు మాట్లాడే పరిస్థితి లేదు. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో ఏదో ఒకటి చేయటం కోసం అంతర్యుద్ధం అంటే సమాజంలో శాంతి బాధితుల ఇష్యూ క్రియేట్ చేయడం కోసం ఈ పోసాన్ని ఏదో ఒకటి చేసేసి, లేదంటే వల్లభనేని వంశీని ఏదో ఒకటి చేసేసి సమాజంలో సానుభూతిని పొందే ప్రయత్నం. వైసీపీ ఏమో సానుభూతిని పొందాలి, కూటమి మీదే మచ్చలు మోపాలి. రాష్ట్రంలో శాంతి బాధితుల ఇష్యూ క్రియేట్ చేయాలి, రాష్ట్రపతి పాలన పెట్టమని డిమాండ్ చేయాలి. ఈ ప్రయత్నం కోసం వైసీపీ కక్కుర్తి పడుతుందా అనేటువంటిది. ఎందుకంటే గతంలో వైసీపీ కామెంట్స్ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు రాష్ట్రపతి పాలన డిమాండ్ చేశారు. కూటమి అధికారంలోకి వచ్చి పట్టిమని 10 రోజులు అవుతుందో లేదో రాష్ట్రపతి పాలన అని మాట్లాడాడు ఆయన. అది నిజంగా ఆశ్చర్యకరం. కాబట్టి ఆ ప్లాన్ వాళ్ళంతా కుట్రపూరితమైన ప్లాన్తో ఉండే పార్టీ అండి. వాళ్ళ చరిత్ర అంతా అదే. అది కోడికత్తి నుంచి మొదలుపెట్టి గులకరాయి వరకు, బాబాయ్ హత్య కేసు నుంచి మొదలుపెట్టి మొన్న గీతాంజలి అనుమానాస్పద వృత్తి వరకు వాళ్ళ జీవితం అంతా కుట్రలతో నిండిపోయి ఉన్నటువంటి. కాబట్టి ఏదో ఒకటి చేయాలని ప్రయత్నం చేస్తారా అనేటువంటి ఒక అనుమానం అయితే క్లియర్గా ఉంది. నేనైతే ప్రభుత్వాన్ని హెచ్చరించదలుచుకున్నా, చెప్పదలుచుకున్నా, సూచన చేయదలుచుకున్నా, చాలా జాగ్రత్తగా ఉండాలి. జైల్లో ఉన్నటువంటి కాడిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. వల్లభనేని వంశీని, తర్వాత ఇతన్ని పోసానికి ఇష్టమల్లిని, ఇంకా సమీక్ష అరెస్ట్ పోయి కాబోయేటువంటి ప్రతి ఒక్కరిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం అంది. రెండోది, పోసానికి ఇష్టమల్లి కడపలో ఉన్నాడు. కడప కొంత వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి అనుచరగణం ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా, ఉమ్మడి కడప జిల్లా. రెండోది, కడపలో ఏముందండి, ఏదో ఒక పోలీస్ ఆఫీసర్ను కొన్నారనుకోండి, వాళ్ళకి అలవాటే కొనటం చేయటం, ఇవన్నీ వాళ్ళకి అలవాటే. చేసేసి జైల్లో ఉన్న వాళ్ళకి ఏదైనా చేశారనుకోండి, నేను ఎమ్మెల్యే పోగానే అదే అనుకున్నా, ఒక ఇంజక్షన్ పట్టుకొని పోయాడు, ఒక ట్యాబ్లెట్ పట్టుకొని పోయాడు, అది లోపలేస్తే ఏదో ఒకటి జరిగిందేమో అనుకుంటే ఉన్నా నేను. కానీ మొత్తానికి డాక్టర్లు తెరిచారు, ఇది హార్ట్ అటాక్ కాదు, ఇది ఒక పొలిటికల్ డ్రామా అనేటువంటిది తెరిచారు. కానీ ఏదేమన్నా రాష్ట్ర ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి, కూటమి ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు డ్రామాలు ఆడుతూ ఉంటారు, నాటకాలు ఆడుతూ ఉంటారు, కుట్రలు చేస్తూ ఉంటారు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే రాజంపేట సీఏ కూడా చాలా క్లారిటీగా, అంటే సాధారణంగా ఇలాంటి పదాలు మనం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మనం వినం. ఏంటి అంటే పోసాని కృష్ణమురళి నాటకాలు ఆడాడు, నిజంగా ఇలాంటి పదాలు వాడాడంటే ఎంత ఇబ్బంది పెడుతున్నాడని చెప్పేసి అనుకోవచ్చు అంటారు జైల్లో. అంటే నాటకాలు ఆడిన బ్యాచ్ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి, నాటకాలు అలవాటైన వ్యక్తి కాబట్టి, నటన
తన ఏమంటారు దాని బాడీలో ఉంది కాబట్టి ఆ నటన సమతుల్య అదే నటన సామర్థ్యాన్ని జైల్లో చూపిస్తున్నాడేమో, పోలీసుల ముందు చూపిస్తున్నాడేమో. ఇది జైలు ఆయన, ఇది సినిమా కాదు. రెండోది, నీ నటనకి తప్పట్టు కొట్టే పరిస్థితులు ఇవాళ లేవు, రాటీలు ఇరిగే పరిస్థితి తెచ్చుకోవద్దు అనేటువంటిది పోసానికి ఇష్టమల్లి కూడా నేను చెప్పదలుచుకున్నా. ఈవెన్ దో ఆయన్ని మిలాఖత్ కావడానికి వాళ్ళ భార్య కానీ వాళ్ళ కుటుంబం కానీ పోతే ఇలాంటి నాటకాలు ఆడద్దు, సమాజం చీ అని ఊస్తుంది. ఇప్పటికే మన కుటుంబాన్ని మన్ని కనీసం ఓన్ చేసుకునే పరిస్థితి కూడా లేదు అనేది. ఎందుకంటే గతంలో రాజకీయ నాయకులు అరెస్ట్ అయితే జనాలు విపరీతమైన సింపతి వచ్చేదండి. అరెస్ట్ అయినటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతారా, మంత్రులు అవుతారా, ఎమ్మెల్యేలు అవుతారా అనుకునే పరిస్థితి ఉండేది. కానీ వైసీపీ నాయకులు అరెస్ట్ అవుతుంటే జనం వీళ్ళకి ఇంకా లేట్ అయింది ఎందుకు, వీళ్ళకి కఠినమైన శిక్షలు పడాలి, జైల్లో మ్యాప్ వద్దు వీళ్ళని అనుకునే పరిస్థితికి వచ్చారు. అంటే ఎంతగా విసిగిపోయారో వీళ్ళ నటన చూసి, వీళ్ళ డ్రామాలు చూసి, వీళ్ళ కక్ష సాధింపులు చూసి, అంటే వీళ్ళ చర్యలు చూసి అనేది మనకు అంటే అర్థమవుతున్నటువంటి విషయం. అవును అవును. సో చూద్దామండి, ఖచ్చితంగా మొత్తానికి పోసాని కృష్ణమురళి జైల్లో ఉన్నా సరే తన నాటకాలు అయితే ఆపడం లేదు. సో మెంటల్ కృష్ణ అటువంటి యొక్క తన బిరుదు ఏదైతే ఉందో ఇక్కడ కూడా చూపించుకుంటున్నారు. సో అవి తగ్గించుకోవాలని చెప్పి కోరుకుందాం. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.